బొమ్మల సత్రం మదీనా మసీదులో గత 20 ఏళ్లుగా నిరంతరాయంగా సెహారీ భోజన సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందని మదీనా మసీదు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మదీనా మసీదులో ఏర్పాటు చేసిన సమావేశంలో మసీదు కమిటీ సభ్యులు, మసీదు కమిటీ ప్రెసిడెంట్ మొహమ్మద్ యానుస్, మసీదు ముత్తవల్లి అనుమానుల్లా, చాంద్ బాషా, కరీముల్లా, ఖాదర్ బాషా, నూర్ భాయ్, అబ్దుల్ సత్తార్లు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం మదీనా మసీదు కమిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా ముస్లిం సోదరుల కోసం సెహారీ ఉదయం భోజనం ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. గత 20 ఏళ్లుగా ఎంతో నిబద్ధతతో నిర్వహిస్తున్న ఈ సేవా కార్యక్రమం ఈ ఏడాది కూడా కొనసాగుతోందని తెలియజేశారు. కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రంజాన్ ఉపవాస దీక్షలు చేపట్టే వారిలో ముఖ్యంగా ఈ క్రింది వారికి ఇబ్బంది కలగకుండా ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. విద్యార్థులు, హాస్టల్స్ మరియు రూమ్లో ఉంటూ చదువుకునే విద్యార్థుల కోసం, ప్రయాణికులు, బొమ్మల సత్రం కూడలి గుండా ప్రయాణించి ఇతర ప్రాంతాల ప్రజల సౌకర్యార్థం, నిరుపేదలు, తెల్లవారుజామున భోజన సదుపాయం లేని సామాన్యుల కోసం సెహారీ భోజనం కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ రంజాన్ ఉపవాస దీక్ష 2006 నుంచి మొదలుపెట్టినాం మేము. ఇప్పుడు కనీసం అంటే 20 ఏళ్ళైంది. ఇప్పుడు కూడా కలిసి బాగానే చేస్తున్నాము. అందరికీ బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అతి త్వరలో 2-3 రోజుల్లో మేము రంజాన్ నెలలో వెళ్ళబోతున్నాము. మేము ఒక 2 రోజుల ముందర గత కొన్ని సంవత్సరాల నుంచి నంద్యాల చరిత్రలో ఫస్ట్ ఈ మసీదు నుంచే మేము సహరీ కార్యక్రమము మొదలుపెట్టాము. నంద్యాలలో ఫస్ట్ ఈ మసీదు నుంచే మొదలైంది. దేవుని దయ, ఇక్కడ చాలామంది మనకు సహకరిస్తూ మా సహరీ కమిటీ వాళ్ళు వెనుకడుగు వేయకుండా ఖచ్చితంగా మేము ఉన్నంత వరకు చేయాల్సిందే అనే తపనతో గత కొన్ని సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తున్నారు. అల్హమ్దులిల్లా ఈరోజు నంద్యాలలో చాలా మసీదులలో కూడా సహరీ ప్రోగ్రాము జరుగుతున్నాయి. చాలా మంచిది, చాలా మంచి విషయము. అలాగే మనకు కూడా ఇక్కడ ఏమంటే ఈ మసీద్లో ఎందుకంటే ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి, హైవే రోడ్డు ప్లస్ లేడీస్ కాలేజ్ కూడా ఉంది పక్కన. మాకు వాళ్ళకు సహకారం వచ్చినట్టు ఉంటుంది. వాళ్ళు కూడా ఒక్క పొద్దులు పోగొట్టుకోకుండా వాళ్ళు కూడా ఇక్కడ నుంచి కొన్ని సంవత్సరాలు క్యారెళ్ళు కూడా పంపించినాము. కొన్ని సంవత్సరాలు ఇక్కడ వచ్చి తినిపోయినారు. తర్వాత విషయం ఏమంటే మనము అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది కాబట్టి ఈ మసీద్ కమిటీ వాళ్ళు కూడా మమ్మల్ని సహకరిస్తున్నారు. ప్లస్ సహరీ కమిటీ అని ఒక కొత్తగా ఏర్పాటు చేసుకొని 2007లో తకరీబన్ 2006-2007 నుంచి మొదలుపెట్టడం జరిగింది. ఇప్పుడు నంద్యాలలో ప్రతి చోట ఒక్క పొద్దు ఉన్న వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా అరేంజ్ చేస్తున్నందుకు చాలా సంతోషము. మనకు కూడా ఇక్కడ దగ్గర ఉన్నటోళ్ళు గట్టాల నగర్ కానీ, మూలసాగరం కానీ, ఇస్లాంపేట్ కానీ, బొగ్గులైన్ కానీ ఈ ఏరియా వాళ్ళు చాలామంది ఇంట్లో వసతులు లేక వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఒక పొద్దు ఉండడానికి సహరీ చేసుకొని పోతున్నారు. అది మన అదృష్టంగా భావిస్తున్నాము. దేవుని దయ వల్ల ఇలాగే మనం ఉన్నంత వరకు కాదు, మా తరం తర్వాత మళ్ళీ వచ్చే కొత్త తరం వాళ్ళు కూడా ఈ పనిని ఆపుకోకుండా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ, ప్రత్యేకంగా రంజాన్ మాసం మన హిందూ సోదరులకి మరియు ముస్లిం సోదరులకు అందరికీ అడ్వాన్స్గా మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మేము అన్నదమ్ములు మాదిరి కలిసి ఈ నెల రంజాన్ నెల విజయవంతంగా నడిపించుకోవాలని చెప్పి భావిస్తూ ఇంతటితో ముగిస్తున్నాం. ఇది మదీనా మసీద్ అండి. R&B గెస్ట్ హౌస్ ఎదురుగా హైవే అతి దగ్గరలో ఉంది. 2006లో మేము సహర్ అంటే ఒక్క పొద్దు ఉదయము తెల్లవారుజామున 4 గంటలకు భోజనం చేసేదానికే సెహరీ అంటాము. ఆ టైంలో స్టూడెంట్స్ కానీ ఎవరికి కానీ సరైన భోజన వసతి దొరకదు. అందువలన మదీనా మసీద్ వారు కమిటీ డిసైడ్ చేసినారు, స్టూడెంట్స్కు చాలా ఇబ్బంది ఉంటుంది, కానీ ఈ పక్క హైవేలో పోయే వారికి కూడా చాలా జోబు నిండా డబ్బులున్నా కూడా సరైన భోజనం దొరకదు. అందువలన ఆలోచించి 2006 సంవత్సరంలో ఈ సెహరీ ప్రోగ్రాము మొదలుపెట్టాము. దేవుని దయ మరియు కమిటీ వారి మా దయ మొత్తము ఇంతవరకు కూడా దిగ్విజయంగా జరుగుతున్నది. మరి ముఖ్యంగా మీడియా వారు, మరి పోలీస్ అధికారులు మరియు మున్సిపల్ అధికారులు ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం మాకు చాలా సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మనశ్శాంతిగా మరియు దిగ్విజయంగా ఈ పండగ
జరగాలని ఆ అల్లాను ప్రార్థిస్తూ ఎవరైతే ఈ మా కమిటీకి మరియు ప్రతి ముస్లింకు సహాయ సహకారాలు అందిస్తారో వారికి అల్లా దీవెనలు ప్రతి ఒక్కరికి ఉంటాయని మనస్ఫూర్తిగా దువా చేయించున్నాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి NNTV న్యూస్ ఛానల్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.